నాకు దొంగలి నిన్ను చూస్తాంటే పెరిగిందే ఆకలి దంచాపే లోకలి అదా నేర్పిస్తా సరసాల కిలికిలి అల్లే అప్రోసుదే నీ చూపుల్లో తగిలింది కూకుదే అల్లే అల్లే అప్రోసుదే అటాక్ చేస్తే నేనే నీ ఫ్యామిలీ జీన్స్ కింగ్ ఆఫ్ ఆల్ గేమ్ షోస్. ఆడేది చిన్న ఆట, గెలిచేది పెద్ద మొత్తం, అక్షరాల 36 లక్షలు. ఈ రోజు మన కార్యక్రమానికి వచ్చినటువంటి సెలబ్రిటీస్ సింగిల్ గా రారంట, ఇద్దరు కలిసే వచ్చేస్తారంట. వీలైతే ఒక డ్యూయట్ కూడా వేసుకుంటూ వచ్చేస్తారంట. దట్స్ నరేష్ గారు అండ్ హేమ గారు. ఎల్లొచ్చి గోదారమ్మ ఎల్లా కిల్ల పడ్డాదమ్మో ఎన్నెలొచ్చి వెల్లో పూలే ఎండి గిన్నెలయ్యేనమ్మో కొంగు దాటి అందాలన్నీ కోలాటాలే వేస్తుంటే ఓరయ్యో రావయ్యో ఆగడాల పిల్లోడ నాతో గాడా నీగడంత నీదే లేరా పుల్లోడా ఎల్లు వచ్చి గోదారమ్మ ఎల్లా కిల్ల పడ్డారమ్ము ఎన్నెల్లొచ్చి రెండు పూలే ఎండి గిన్నెలయ్యేనమ్ము కొంగు సాటు అందాలన్నీ పేరంటాలే చేస్తుంటే ఓలమ్ము రావమ్ము ఆగమంటే రేగేనమ్మ సొగ్గాడు ఆగడాల పిల్లోడైనా నీవోడు. అది విసిరితే మినిమం. ఇంకా నయం ఆ రోజుల్లో బిందెలు పెట్టలేదు, అవి ఇత్తడి బిందెలు. ఇత్తడైపోద్ది మొత్తం. దొరకలేదు మాకు, అందుకనే మేము ఈ క్యారేజీలతో సర్దేశాము. నరేష్ గారు వెల్కమ్ టు జీన్స్ అండ్ హేమ గారు వెల్కమ్. మేము ఈ మధ్య బొక్కేలు ఇవ్వట్లేదు, మీకు మొక్కలు ఇస్తున్నాం. జీన్స్ లో ఒకవేళ మీరు గెలిస్తే ఇదే మీకు. ఎలాగంటే మీరు అట్లా ఇసరడానికి ప్రయత్నించారు. ఇదే మీకు గిఫ్ట్. మన జీన్స్ గేమ్ మొదలు పెట్టే ముందు బిందెలు తపేళాలు అన్ని అయిపోయాయి కాబట్టి మీ ఫోటోలు కొన్ని ఉన్నాయి మా దగ్గర, అవి మేము చూద్దాం అనుకుంటున్నాం. హేమ గారు అంటున్నారు మా ఇంట్లో పోయిన చైన్ లాగా ఉంది, ఎవరిచ్చారో అని అడుగుతున్నారు. సురేఖ మా ఆయన నాకు చేయిస్తాని నీకు ఈ నెక్లెస్ చేయించిండా? దానికి అంత స్పందించారు మీ ఆయన ఆవిడకి నెక్లెస్ ఇస్తే. వాళ్ళిద్దరు అంత క్లోజ్, సో అందుకని తను చెప్పింది వెంటనే కనెక్ట్ అయింది నాకు. ఏంటి మీరు నిజంగా, నీకు తెలుసు కదా మా ఆయన అందరు బావనే పిలుస్తారు, అలా మీరు పెద్ద మనసుతో పిలవనిస్తున్నారు. పిలవడం మాత్రమే ఇస్తారు, మిగతా ఏమి ఇవ్వరు. వెళ్ళే లోపు ఎట్లయినా ఈ చైన్ నా మెడలకు వస్తా చూసుకో అంట. అందుకేనా 4-5 రోజులు సంపూర్ణేష్ బాబుకి హిప్ ఫ్రాక్చర్ ఏమో అనుకున్నారు. సంపూర్ణేష్ బాబు సచ్చినోడా నన్ను అంటే అంటావురా అంటుంది. ఎంతసేపు నడుము మీదే కాదు కదా, డాన్స్ మీద కాన్సన్ట్రేట్ అంటున్నారు. బాబు బంగారం పాప సింగారం. బాబోయ్ ఎక్కడ దొరికినాయి ఇలాంటి ఫొటోస్ అన్ని అసలు? అది సుమన్ శెట్టి. ఓకే, ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్. ప్రపంచాన్ని ఎత్తుకున్నట్టుంది. ఒక ఫోటో అనుకుంటే వీడియో మొత్తం తీస్తావేందే, ఇంకా ఆపవా, ఇంకా దిగవా? బండ మీద కొండ. నేను సన్నగానే ఉన్నాను కదరా, నీ కళ్ళు దుబ్బి నీకు కంబైన్డ్ పిక్చర్ వచ్చింది, దీని మీద వీళ్ళ కామెంట్స్ లేవు. నరేష్ గారు మీ కామెంట్ ఏంటండి? ఏం వండుతున్నావా? రోజు ఆఫీస్కి వెళ్ళి టాయిలెట్ లోనే కూర్చుంటాను. వండి పెట్టడమే మొహానికి ఎక్కువ. ఏ ఇంట్లో తిన్నారో గుర్తించుకోండి, అది కూడా చెప్పాలా? సూపర్ ఉంది పాంతర్ పకడి అని అంటున్నాడు. ఎంతసేపు నన్నే చూస్తావరా, బొకేని కూడా చూడమంటుంది.
మీరు నన్ను తలెత్తుకునేలా చేశారన్న ఆలి గారు. కాదు, మీ ఇద్దరి గోల భరించలేక ఆడు తిరిగిన ఆర్ నారాయణమూర్తి గారు. ఏ గట్టి గుంజకు విగ్గు ఊడిపోతే అందరు తెలిసిపోతారు. అబ్బా ఎక్కంచెలు కొట్టుకొచ్చావు, ఎంత అందమైన సగరం. సగా ఆడాలు జల్లేసుకోవటం మానేశారు భయ్యా. ఎవరిని చూసి మాట్లాడుతున్నావు నువ్వు? ఇది జడ కాదా? ఆడవాడు మగధీర స్కిల్ ఇది. ఆడవాళ్ళని టచ్ చేయడానికి ఇంతకంటే మంచి ఛాన్స్ దొరుకుతుందా? వాళ్ళ ఆవిడది. ఈ ఏజ్ లో ఇలా బాణాలు వేసారంటే ఇంకా ఆ ఏజ్ లో వేసారు. కంట్రోల్ ఇట్స్ ఓకే. వీళ్ళు ఇట్లాగే మాట్లాడతారు. నేను కొన్ని సంవత్సరాల నుంచి విని చస్తున్నాను నేను. అసలు వీళ్ళకి బాణాల గురించి ఏం తెలుసు? మీరిద్దరు బాణాలు వేస్తుంటే సెక్యూరిటీ గార్డ్ గోలేంటి వెనకాల? బాబు ఒక టైంలో నేను ఇలాగే నేర్పించేవాడిని మా ఆవిడకి. ఇప్పుడు ఇలా తయారయ్యారు కాబట్టి జాగ్రత్త అవుతున్నాడు. ఒక్కో బాణం కాదు నరేష్, 100 బాణాలు ఒకేసారి వేయించు. ప్లీజ్. ఎంత ఖర్చు అయినా పర్వాలేదు. అమ్మాయిలకి ఇవ్వడం కంటే నీకు ఇవ్వడమే బెటరే బాబు. అమ్మాయిలకి నా మేకప్ మాకు లేదా అన్న. దూడ అంటుందా? కుక్క కూడా ఉంటుంది, నాకు కూడా కొద్దిగా మేకప్ ఉంటాయి. కుక్కలకి అబ్బాయిలకి మేకప్ అక్కర్లేదు. అంటే మన నేచురల్ అందగాళ్ళమ్మా. నేను చెప్పే వాస్తవం వినండి. సింహాలు ఉన్నాయి. మగ సింహం అందంగా ఉంటుందా జూలుతో? ఆడ సింహం అందంగా ఉంటుంది. నెమలి, మగ నెమలి అందంగా ఉంటుందా? ఆడ నెమలి అందంగా ఉంటుంది. ఆడ నెమల. అవును, అందుకే ప్రపంచంలో అయిపోతుందా. మగ నెమలి ఇదంతా వేసుకుని డ్రర్రని తిరుగుతూ ఉంటుంది. ఆడ నెమలి చాలా గుట్టు చెప్పుడు కాకుండా టింగ్ 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 అని వెళ్ళిపోతుంది తెలుసా. అసలు అవన్నీ మీరు కవర్ చేయొద్దు. అందం గురించి మాట్లాడుతున్నాం. దేవుడు మాత్రం నిజంగా అన్యాయం చేశాడు. జంతువులన్నిటిలోనూ అలా చేసి మనుషుల్లో ఇలా చేశాడు. రిటైర్మెంట్ తీసుకోవాల్సిన ఏజ్ లో 6 ప్యాక్ అవసరమా? దోమలు కొట్టిన కండలు చూపించుకుంటా అన్న. కండలు పెంచితే సల్మాన్ ఖాన్ కూడా పనికిరాడు. అరే బాబా, ఆరిపోయే దీపానికి వెలుగు ఎక్కువ. ఒక్కసారికి రమ్మనండి, హ్యాండ్ ఫైట్ ఇద్దాం. ఇది మీ కుర్రాళ్ళు అర్థం చేసుకోండి. ఇప్పుడు వీళ్ళ పరిస్థితి ఇది. ఇంకొంచెం నా దగ్గర నేర్చుకో కండలు ఎట్లా పెంచాలని. సో ఇప్పుడు మనం గేమ్ లోకి వెళ్తున్నాం. 4 రౌండ్లు ఉన్నాయి. మొదటిది సేమ్ టు సేమ్, సెకండ్ సెలబ్రిటీ, థర్డ్ బొమ్మరిల్లు అండ్ ఫోర్త్ జాక్పాట్. ఇవన్నీ కరెక్ట్ గా మీరు ఆడేస్తే మీకు ఈ 36 లక్షలు వస్తాయి. లేకపోతే ఈ టోపీ మాత్రమే వస్తాయి, ఇంకేమీ రాదు. ఇదంతా బాగా ఆడడానికి మీకు మేము అడ్వాన్స్ గా 1,00,000 రూపాయలు ఇస్తున్నాము, తీసుకోండి. జీన్స్ కింగ్ ఆఫ్ ఆల్ గేమ్ షోస్ లో మన మొట్టమొదటి రౌండ్ మొదలెట్టేద్దాము. సేమ్ టు సేమ్. పేరెంట్స్ వచ్చేయండి. పిల్లలు రండమ్మా. మీరు ఒక పేరెంట్ ని ఒక చైల్డ్ ని మ్యాచ్ చేస్తారు. కరెక్ట్ మ్యాచ్ అయితే మీకు మేము 25,000 ఇస్తాం. రాంగ్ అయితే మేము ఇచ్చిన డబ్బుల్లోంచి మీరు మాకు వెనక్కి 25,000 ఇచ్చేస్తారు. అలాగే మా స్టూడెంట్స్ మీకోసం కొన్ని క్వశ్చన్స్ ప్రిపేర్ చేశారు. ఇప్పుడు మీరు ABCD లో 3 కరెక్ట్ మ్యాచెస్ చేస్తే చాలు. అండ్ 3 మీరు కరెక్ట్ గా చేస్తే మీకు అదనంగా ఇంకో 25,000 ఇచ్చేస్తాం. ఓకే, సో ABCD లో ఎవరిని సెలెక్ట్ చేయాలి? Now we will go for C. Child 1, Child 2, 3,
చైల్డ్ 4. దగ్గరలో ఉంది కదా. ఓకే, దగ్గరలో ఉన్నట్టు అనిపిస్తోంది. స్టాండ్ బై లో ఉంచుదాము. 5, 6. ఇందాక మీరు 4 అన్నారు, చూద్దాం 4 మళ్ళీ. 4 లాక్ కర్ దే. ఓకే, పేరెంట్స్ సి అండ్ చైల్డ్ 4 పర్ఫెక్ట్ మ్యాచ్ అనుకుంటున్నారు, అవునా కాదా చూద్దాం. ఓకే, ఫస్ట్ మ్యాచ్ ఇలా కరెక్ట్ మ్యాచ్ అవడం అనేది చాలా తక్కువ మందికి అవుతూ ఉంటుంది, మీకు అలా అయ్యింది. ఇప్పుడు ఏ, బి ఆర్ డి ఎవరు? బి వెళ్దాం. పేరెంట్ బి, చైల్డ్ 1, చైల్డ్ 2, 3, 5, చైల్డ్ 6, 1 ఒకసారి చూపించండి. నాకు ఎందుకు 5 అనిపిస్తుంది అమ్మా కదా. 5, చైల్డ్ 5. లేదు సార్, ఈ అబ్బాయి కాదు కానీ ఒకసారి 1. ఓకే వెళ్దాం. 1. పేరెంట్ బి అండ్ చైల్డ్ 1 పర్ఫెక్ట్ మ్యాచ్ అనుకున్నారు మీరు, అవునా కాదా చూద్దాం. అనుకున్నదొక్కటి అయింది ఒక్కటి, బోల్తా కొట్టిందిలే బుల్బుల్ పిట్ట. అనుకున్నదొక్కటి అమ్మా ర్యాపిడ్ ఫైర్ హేమ గారు. అనుకున్నదొక్కటి అయ్యింది ఒక్కటి. హేమ గారు, మేము ర్యాపిడ్ ఫైర్ క్వశ్చన్స్ అడుగుతున్నాము, ఇందులోనే మీకు మేము 2 ఆప్షన్స్ ఇస్తాం, మళ్ళీ మీరు కష్టపడడం ఎందుకు అని. ఇందులోంచి మీరు ఒకటి సెలెక్ట్ చేసుకోండి. ఓకే, ఖాళీగా ఇంట్లో ఉన్నప్పుడు ఏం చేస్తారు? భర్తతో కాళ్ళు పట్టించుకుంటారు, అంట్లు తోమిస్తారు. కాళ్ళు పట్టించుకుంటా. 6 ప్యాక్ లో మీరు ఎవరిని చూడాలనుకుంటున్నారు? బ్రహ్మీ గారినా, ఆలీ గారినా? ఆలీ గారిని. బ్రేకింగ్ న్యూస్, ఆలీ గారు ఫ్యామిలీ ప్యాక్ తగ్గించుకోండి, 6 ప్యాక్ చేయండి అని చెప్పిన హేమ. పక్కన ఉన్న వారిని గిల్లడం ఇష్టమా, కొరకడం ఇష్టమా? గిల్లడం. జాగ్రత్త. నేను ఎందుకంటే గ్యాప్ మెయింటైన్ చేస్తాను. నరేష్ గారి పైన బుక్ రాస్తే ఏ టైటిల్ పెడతారు? 19వ శతాబ్దం, అశోక చక్రవర్తి కాలం అని పెడతారు. బ్రేకింగ్ న్యూస్, నరేష్ గారి గురించి ఒక పుస్తకం గనక రాసినట్టయితే అశోక చక్రవర్తి కాలం నాటి మనిషి ఆయన, ఉన్నతమైన వ్యక్తి. నేను మాట్లాడింది ఉన్నతమైన విలువల గురించి కాదు, వయసు గురించి అని చెప్పిన హేమ. మిమ్మల్ని కలలో బాగా డిస్టర్బ్ చేసిన హీరో ఎవరు? ఏ సునీల్, బి సంపు. పాస్. ఓకే, సో మీ ర్యాపిడ్ ఫైర్ అయిపోయిందండి. ఇప్పుడు ఏ, డి లో ఒకళ్ళే మీరు సెలెక్ట్ చేయగలరు, ఎవరు? డియా? డి. చైల్డ్ 1, చైల్డ్ 2, 3, 5, చైల్డ్ 6. 2 వేసుకుంటాం. లాక్ కర్ దే. చైల్డ్ 2 అండ్ పేరెంట్ టీ పర్ఫెక్ట్ మ్యాచ్ అనుకుంటున్నారు, అవునా కాదా చూద్దాం.
కన్నీరొచ్చే కష్టాలకే కష్టం వేసే కన్నాయిలా నిన్నే చూడగా. మనం ర్యాపిడ్ ఫైర్ ఫర్ నరేష్ గారు తీసుకుందాం. బాడీ బిల్డింగ్ పోజ్ ఇస్తారా లేదా హేమ గారితో డ్యూయట్ వేస్తారా? బాడీ బిల్డింగ్ పోజ్ ఇస్తే చాలా మందితో డ్యూయట్ పాడొచ్చు. హేమతో డ్యూయట్ పాడితే బాడీ బిల్డింగ్ ఛాన్స్ ఉంటుంది కాబట్టి నేను బాడీ బిల్డింగే చేస్తాను. మీ వయసు 40 దగ్గర ఆగిపోయి 20 ఏళ్ళు అయ్యింది, 30 ఏళ్ళు అయ్యింది. డోంట్ ఆస్క్ ఎ మ్యాన్స్ ఏజ్ అండ్ ఉమెన్స్ ఇన్కమ్. ఇది కొంచెం అడగరా హేమ గారు? రియల్ లైఫ్ లో 12 ఏళ్లకే లిప్ లాక్ చేశారా, హగ్ చేసుకున్నారా అని? 12 ఏళ్లకి లిప్ లాక్ చేయబడ్డాను. 21 ఏళ్లకి నేను లిప్ లాక్ చేశాను. లిప్ లాక్ చేస్తూనే ఉంటాను. నేను చెప్పను, మీరు కావాలంటే బ్రేకింగ్ న్యూస్ చెప్పుకోండి. ఏం చెప్పమంటారు? మీరు డేట్ చేస్తున్నారు అనే రూమర్ ఒకవేళ వస్తే ఏ హీరోయిన్ తో వస్తే బాగుంటుంది? తమన్నానా, తాప్సీనా, హెబ్బానా? తమన్నాతో డేటింగ్ కి రెడీ అని చెప్పినటువంటి నరేష్ గారు ఇంకా ఫిట్నెస్ మెయింటైన్ చేయడానికి కారణం కొడుకుకి కాంపిటీషన్ ఇవ్వడానికా, ఆంటీల ఫాలోయింగ్ పోకూడదనా? నేను చెప్తా. ఆంటీలు ఆల్రెడీ ఫాలో అవుతున్నారు, యంగ్ యూత్ లేడీస్ ని అట్రాక్ట్ చేయడం. సుమ ఇన్నేళ్ల యాంకరింగ్ పైన మీ ఒపీనియన్? సాగే సీరియల్ లాంటిది, జిడ్డు అంటుకుంటే వదలదు. అంటుకుంటే వదలని అద్భుతమైన పర్ఫ్యూమ్ లాంటిది. బాగా టెన్షన్ లో ఉన్నప్పుడు బాత్రూమ్ లోకి బుక్ తీసుకొని వెళ్తారా, ఫోన్ తీసుకొని వెళ్తారా? బుక్ తీసుకెళ్ళడం పాత ప్రక్రియ, ఫోన్ తీసుకెళ్ళడం కొత్త ప్రక్రియ. మీ ర్యాపిడ్ ఫైర్ కూడా అయిపోయింది. మీరు ఒక బాడీ బిల్డింగ్ పోజ్ ఇస్తామన్నారు. ఏంటి పోజ్ ఏంటి? ఇప్పుడు బాడీ బిల్డింగ్ పోజ్ ఇందాక ఇస్తానన్నారుగా మీరు. అది ఇప్పుడు హేమన్ ఎత్తుకుంటేనే సరిపోతుంది కదా. హేమన్ ఎత్తుకుంటున్నా. నరేష్ గారు బ్రేకింగ్ న్యూస్. అసలు అలా ఎలా ఎత్తుకున్నారండి? నేను జ్యోతిలక్ష్మి గారిని ఎత్తుకున్నా. హేమ ఎంత కానీ గ్రేట్. నరేష్ గారు గట్టిగా ఒకసారి చప్పట్లు. ఓకే, ఇక్కడ మిస్ మ్యాచ్ జరిగింది. ఇప్పుడు ఇంకా డబ్బులు అయితే ఇవ్వడానికి కుదరదు కాబట్టి ఊరికే లాస్ట్ చాయిస్ కింద వాళ్ళ పాపో వీళ్ళ బాబో చెప్పేయండి. ఎవరు? నాకెందుకు ఈ డి ఫస్ట్ నుంచి డి 6 అని నమ్మకం. సార్ మీరు ఒకసారి వెళ్ళి మీ పాప బాబు దగ్గర నిలబడండి, వెళ్ళండి. పాప మీనా వాళ్ళ అమ్మాయి. మీ పాప దగ్గర బాబు దగ్గరకు వెళ్ళండి సార్. ఓకే, మీ దగ్గర ఇప్పుడు క్యాష్ 75,000 ఉంది. జీన్స్ లో మన నెక్స్ట్ రౌండ్ సెలబ్రిటీ రౌండ్. ఈ రౌండ్ రూల్స్ ఏంటంటే మేము సెలబ్రిటీ పిక్చర్ చూపిస్తాము, మీరు వాళ్ళ బ్రదర్ నో, సిస్టర్ నో, మదర్ నో, ఫాదర్ నో, చైల్డ్ నో మ్యాచ్ చేస్తారు. కరెక్ట్ అయితే మీకు 50,000 ఇస్తాము, రాంగ్ అయితే మీ దగ్గర నుంచి 25,000 తీసుకుంటాము. కొన్ని పనిష్మెంట్స్ ఉంటాయి. మీరు ఇక్కడ కూడా ఈ రౌండ్ లో కూడా వరుసగా 3 చెప్తే మీకు 50,000 ఎక్స్ట్రా ఇచ్చేస్తాం. ఫస్ట్ సెలబ్రిటీ. ఈ ఫోటోలో ఉన్నది మ్యూజిక్ డైరెక్టర్ కొడుకు. ఆప్షన్ ఏ శంకర్ మహదేవన్ గారు, బి ఏఆర్ రెహమాన్ గారు, సి హారిస్ జయరాజ్ గారు, డి సందీప్ చౌతా గారు. శంకర్ మహాదేవన్ గారు. ఆప్షన్ ఏ. వాళ్ళ అబ్బాయి అనుకుంటున్నారు, మీరు అనుకుంటున్నాం. ఫ్రీజ్ చేశారు. అవునా కాదా చూద్దాము.
నీ గూడు చెదిరింది నీ గుండె పగిలింది ఓ చిట్టి పావురమ ఎవరు పుట్టారు. మరి చూద్దాం ఎవరి పిల్లోడు. ఉసురే పోయనే కదిలే పెదవులు చూడగనే రెహమాన్ గారి అబ్బాయి. ప్రేమకు తప్పించి వేడుతూ ఉన్న మనసులు మదనానా. మీకు తెలుసు కదా రాంగ్ అయితే చిన్న పనిష్మెంట్లు ఉంటాయని. ఇప్పుడు మనం అవునన్నా కాదన్నా అని ఒక గేమ్ ఆడబోతున్నాము. హేమ గారు మీ ఆన్సర్ అవును అయినట్టయితే మీకు ఒక గ్లౌస్ పెట్టాము ఇక్కడ చూడండి. ఓకే, అది వేసేసుకోండి మీరు. ఫస్ట్ మీతోనే మొదలెడదాము. నేను అడిగిన క్వశ్చన్ కి ఆవిడ ఆన్సర్ ఎస్ అనుకోండి, ఆవిడ మీకు పంచి ఇవ్వండి. హేమ గారు మీ ఫస్ట్ క్వశ్చన్. త్రివిక్రమ్ గారు మీకు లైఫ్ ఇచ్చారు. చాలు కదా. వద్దులేండి. అతడి సినిమాలో బ్రహ్మానందాన్ని మహేష్ బాబు ఇలాగే అంటాడు తెలుసా. పేస్ట్ వస్తుంది బయటికి. పూరి జగన్నాథ్ గారిని అన్నయ్య అని పిలుస్తారు. వీళ్ళు కావాలని మిమ్మల్ని కొట్టించాలని పెట్టారు. సరే కొట్టు, నాకేం అభ్యంతరం లేదు. ఇంతకు ముందు పోసాని గారు శ్రీముఖి చూసాము. హేమ కోతి చేష్టలు చేస్తుంది. నిన్ను నువ్వే కొట్టుకో. మీరు చాలా మంచి యాక్ట్రెస్. మీకు పొడుగు జుట్టుంది. మీరు 7th క్లాస్ ఫెయిల్. మీరు చాలా పొడుగ్గా ఉంటారు. మీ వయసు 62. అవునన్నా కాదన్నా మీకు అయిపోయింది. ఇప్పుడు నరేష్ గారి వంతు. అది కాదు ఆయనకి అక్కడ ఒక హారన్ ఉంది, ఇవ్వండి. ఏం చేయాలి దీన్ని? మీ ఆన్సర్ ఎస్ అయితే ఈవిడ చెవులో మోగించండి. అనుకుంటా. నరేష్ గారు డైట్ మెయింటైన్ చేస్తారు. మీకు మీ ఆవిడంటే భయం. వయసులో హేమ కన్నా మీరు చాలా చిన్నవాళ్ళు. మహేష్ బాబు అంటే మీకు ఇష్టం. అమ్మాయిలు ఉంటేనే మీరు జిమ్ కి వెళ్తారు. మీరు చాలా హ్యాండ్సమ్ గా ఉంటారు. మీ అమ్మగారంటే మీకు చాలా ఇష్టం. హేమ చాలా అందంగా ఉంటుంది. సుమ యాంకరింగ్ బాగుంటుంది. మీరు రోజు ఉదయాన్నే 6:30కి లేస్తారు. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ పిక్చర్ చూద్దాం. ఇది ఒక హీరో చిన్నప్పటి ఫోటో. ఆప్షన్ ఏ అజిత్, బి అరవింద్ స్వామి, సి మాధవన్, డి ప్రభు. We'll go for C. సియా? ఓకే, ఆప్షన్ సి. ఆప్షన్ సి కరెక్ట్ ఆన్సర్ అనుకుంటున్నారు. అవునా కాదా చూద్దాం. ఆకాశంలో ఒక తార నా కోసం వచ్చింది వేళ. ఆకాశంలో ఒక తార నా కోసం వచ్చింది వేళ. ఒక చందమామ వడిలో పొంగింది ప్రేమ. కృష్ణ గారి సూపర్ డూపర్ సాంగ్ నరేష్ గారు చేయడం మాకు బాగుందండి. వెరీ నైస్. అలా మీకు మేము ఇచ్చేస్తున్నాం ఇప్పుడు ఇలా 50,000. నెక్స్ట్ పిక్చర్. ఈయన ఒక క్రికెటర్ తండ్రి. ఆప్షన్ ఏ కోహ్లీ, బి జహీర్ ఖాన్, సి గౌతమ్ గంభీర్,
జి ధోని. తండ్రి పేరేంటి? తండ్రి పేరు తండ్రి ఏమంటారు? బిఎన్సి రెండు పెట్టండి. బి. జహీర్ ఖాన్ వాళ్ళ ఫాదర్ అనుకుంటున్నారు, అవునా కాదా చూద్దాం. మరి ఎవరి ఫాదర్ చూద్దామా? నాన్నకు ప్రేమతో ఎంఎస్ ధోని వాళ్ళ ఫాదర్. ఇప్పుడు ఇంకో పనిష్మెంట్ కూడా ఉంది. మేము ఒక సాంగ్ వేస్తాము, ఆ సాంగ్ ఆగినప్పుడంతా మీరు అలాగే ఫ్రీజ్ అవ్వాలి. ఎంత అందమైన విగ్రహాలు కొత్తగా పెట్టినట్టున్నారు నెక్లెస్ రోడ్ దగ్గర. నన్ను చూడు నేర్చుకో అంటున్నారు. అయ్యో మీదొక నాట్యమేనా అంటున్న హేమ. ఈ రౌండ్ కూడా అయిపోయింది. క్యాష్ మీ దగ్గర ఉండేది 75,000 అంతే. జీన్స్ లో మన నెక్స్ట్ రౌండ్ బొమ్మరిల్లు రౌండ్. ఈ రౌండ్ లో రిలేషన్స్ ఏంటి అనేది అడుగుతాం. మేము ఎలా అయ్యారో కూడా అడుగుతాం. మీరు కొంచెం రిలాక్స్ అయ్యేసి వస్తే ఒక పెద్ద ఫ్యామిలీ వస్తుంది ఇక్కడికి. మీరు రండి. సితారా 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 ప్రేమ పంచుకోవే మనసారా. వెచ్చ మల్లయ్య గారి ఫ్యామిలీ పెద్దగార్లపాడు నుంచి వచ్చారు, వాళ్ళని కలుద్దాం. హలో. Hi Zuma, first of all, good evening. Good evening. I'm going to introduce all my family members. Introduce. Okay, yeah. We are Vecha Mallayya family coming from Pedagalapadu, Guntur district. Mallayya gariki 7 పిల్లలు, 5 అబ్బాయిలు, 2 అమ్మాయిలు. Okay. సో పెద్ద కొడుకు నాగభూషణం గారు, ఇప్పుడు సరదాగాలో ఒక ప్రశ్న. ఎలాంటి సందర్భాల్లో భర్తకి భార్య విలువ తెలుస్తుంది, భార్యకి భర్త విలువ తెలుస్తుంది? శుభలగ్నం సినిమాలో లాగా భర్తని అమ్మేసినప్పుడు. ఇంట్లో వాషింగ్ మిషన్ పనిచేయనప్పుడు భర్త విలువ తెలుస్తుంది. నువ్వు కాలేజ్ స్టూడెంట్ కదా, నీకు అందుకే ఆ గాలి సోకింది. నా పేరు కోటేశ్వరరావు. కోటేశ్వరరావు గారు, మీ పేరు కూడా అదే అని అందుకనే వేసుకుంటారా మీరు? భార్య బాగా అలసిపోయి సాయంకాలం ఎంతసేపటికి పడక గదికి రానప్పుడు, బజార్లో డ్యూటీ మీద వెళ్ళి ఉదయం నుంచి సాయంత్రం దాకా కలిసిపోయి వచ్చి ఇంటికి వచ్చినప్పుడు మంచినీళ్ళు ఇచ్చి వేడి యాలుకట్టి ఇచ్చినప్పుడు ఆ వీళ్ళు తెలుస్తుంది. ఏమనుకోను ఇంట్లో ఉన్న పని మనిషి అందంగా లేనప్పుడు భార్య విలువ తెలుస్తుంది. భార్య లేచిపోయినప్పుడు భార్య విలువ తెలుస్తుంది. భర్తకి మందు డబ్బులు ఇవ్వకపోతే అప్పుడు భార్య విలువ ఏంటో తెలుస్తుంది. కాఫ్ సిరప్ డబ్బులు ఆవిడే ఇస్తుందా ఇప్పుడు? కర్రీ పాయింట్ బంద్ అయినప్పుడు భార్య విలువ తెలుస్తుంది. అది కర్రీ పాయింట్ కాదు. సరే, ఇప్పుడు ఈ ఫ్యామిలీలో నుంచి ఇద్దరు ఇటు రావాలి. ఒకళ్ళు శ్రీకర్, ఇంకోళ్ళు కౌశిక్. ఇలా రండి. శ్రీకర్ ఎవరు? శ్రీకర్. ఓకే, శ్రీకర్ కౌశిక్ వీళ్ళిద్దరూ చాలా సింపుల్ రిలేషన్షిప్, అన్న తమ్ముడు అంతే. కానీ వీళ్ళు ఎలా అయ్యారు అనేది వాళ్ళు చెప్తారా లేదా చూద్దాం. పిలిచేద్దామా వాళ్ళని? నరేష్ గారిని, హేమ గారిని. ఓకే
రండి. మేరే జిగిరి జాను నా పక్కా స్వీట్ ఇస్తాను నా గ్లామర్ నీకే గిఫ్ట్ ప్యాక్ చెయ్యా అటర్ రెచ్చగొట్టి చంపకబ్బాయా. సో ఈ పెద్ద కుటుంబం వీళ్ళు గుంటూరు జిల్లా పెదగార్లపాడు నుంచి వచ్చారు. కుటుంబం అని చెప్పి మొత్తం విలేజ్ నిలబెట్టేశారేంటి? మా జీన్స్ ప్రోగ్రామ్ ఎప్పుడు విలేజెస్ వస్తూ ఉంటారు. లక్కీగా లైవ్ కాదు కాబట్టి, లేకపోతే దొంగలు పడతారు అక్కడ. ఈ కుటుంబంలోంచి ఇద్దరు నిలబెట్టామండి అక్కడ. వాడు శ్రీకర్, వీడేమో కౌశిక్. ఎవరు శ్రీకర్ దీంట్లో? శ్రీకర్, కౌశిక్ ఒకళ్ళు ఏమవుతారు, ఎలా అవుతారు అని చెప్తే ఈ రౌండ్ అయిపోతుంది. మీరు అడిగేటువంటి ప్రతి ప్రశ్నకి నేను 10,000 తీసుకుంటూ ఉంటాను మీ దగ్గర నుంచి. మీరు అన్ని కరెక్ట్ గా చెప్పేస్తే మీకు మేము 5 లక్షలు ఇచ్చేస్తాం. ఏదో ఊరికే ఇచ్చేసినట్టే. ఏది పెద్ద గడ్డి మూటలో సూదేసి దాన్ని పట్టుకో, చాలా తీసేసుకో అన్నట్టు. ఇంత పెద్ద గుంపులో వీళ్ళిద్దరు వాళ్ళు ఎంత సీరియస్ గా ఉన్నారు చూడు. అయితే మీరు వీళ్ళ గుంపుని చూడక్కర్లేదు, మీరు ఓన్లీ వీళ్ళిద్దరిని చూస్తే సరిపోతుంది. మామయ్య అల్లుడు అంటే ఈ అబ్బాయి మామయ్య అల్లుడు అంటే ఎట్లా అవుతారు చెప్పు? కాదు కాదు, ఎట్లా అవుతారు ఇప్పుడు చెప్పకండి. ఏమవుతారో చెప్పండి జస్ట్. ఇంగ్లీష్ లో ఇది కజిన్స్. మేము అసలు కజిన్స్ అనే మాట ఈ జీన్స్ లో వాడాం. జీన్స్ అనేది ఇంగ్లీష్ పదం. జీన్స్ అనేది DNA. జీన్స్ అనేది ఇంగ్లీష్ పదమా కాదు? ఈ జీన్స్ కాదు. ఈ జీన్స్ కాదు, ఆ జీన్స్ కూడా ఇంగ్లీష్ పదమే అది కూడా ఇంగ్లీష్ పదమే. కాబట్టి కజిన్స్. కాబట్టి కజిన్స్. మీ మంచి కోరి చెప్తున్నాను. కజిన్ బ్రదర్స్ అని మీరు చెప్తే దాంట్లో క్లారిటీ లేదు కాబట్టి నేను మళ్ళీ ఎవరు కజిన్ అంటే ఏంటి, ఎవరు అన్న, ఎవరు తమ్ముడు, ఇవన్నీ మళ్ళీ అడుగుతాను. కాబట్టి ఇప్పుడే ఒక మాట అనుకోండి, ఎవరు అన్నో ఎవరు తమ్ముడు. వీడు పెద్దోడు, వీడంటే కౌశిక్ గడు. కౌశిక్ పెద్దోడు, వీడు చిన్నోడు. ఓకే, కౌశిక్ అన్నయ్య అండ్ శ్రీకర్ తమ్ముడు అవుతారా? అవుతారు. ఇప్పుడు ఎలా అయ్యారో చెప్పాలి. ఎలా అన్నయ్య తమ్ముడు అయ్యారు? అది నేను నిజమే. నాకు కజిన్ బ్రదర్స్ అంటే ఇంగ్లీష్ వాళ్ళు చాలా గొప్ప వాళ్ళు. వాళ్ళు అందుకే ఆంటీ, అంకుల్, కజిన్ బ్రదర్స్ కనిపెట్టి వదిలేశారు. వాడి నించునే స్టైల్ చూస్తూ ఉంటే జానకి కత్తందుకో జానకి. చెప్పమ్మా. వీళ్ళమ్మ శ్రీకర్ వాళ్ళమ్మ, తన ఇద్దరు అక్కా చెల్లెలు పిల్లలు వీళ్ళు. ఓకే, 10,000 ఇవ్వాల్సిందే ప్రతిసారి. ఈ దివాళా మొత్తం ఎవరమ్మా ఏంటి పిలుస్తున్నారు? ఏం కావాలి? నన్నెవరు ఎప్పుడు పిలవరు. అక్కా చెల్లెళ్ళ పిల్లలు అవ్వడంతో వీళ్ళు అన్నదమ్ములు అయ్యారా? కాదు. చేతిలో డబ్బులు పోయనే, అయ్యో జేబులు ఖాళీ ఆయనే. ఇప్పుడు నరేష్ గారు చెప్తున్నారు ఎలాగో. అంటే మాది జాయింట్ ఫ్యామిలీ కాబట్టి జనరల్ గా వరసలు అనేది కొంతవరకు చిన్నవాడి వాళ్ళ అమ్మ, చిన్నవాడి అమ్మ, అమ్మకు నాన్న అంటే తాత అవుతాడుగా. అవును. తాతకి అక్క చెల్లె ఎవరో ఒకళ్ళు చెప్పరా. తాత గారి చెల్లెలకి కొడుకు. కొడుకు శ్రీకర్ వాళ్ళ అమ్మగారి నాన్నగారి చెల్లెలి గారి కొడుకు అంతేగా. కొడుకు. అలా వీళ్ళిద్దరు కొడుకుకి కొడుక అంతేనా? జాయింట్ ఫ్యామిలీస్ అంటే మరి ఏమనుకుంటావు? మరి అదే మరి శ్రీకర్ వాళ్ళ అమ్మగారి నాన్నగారి చెల్లెలి గారి చెల్లి కొడుకుకి కొడుకు అంటే మన మూడో వరుస రావాలి మళ్ళీ కొడుకు. అలా వీళ్ళిద్దరు అన్నదమ్ములు అయ్యారా? శ్రీకర్ వాళ్ళ అమ్మగారి నాన్నగారి చెల్లెలి కొడుకు కౌశిక్ అవడంతో వీళ్ళు అన్నదమ్ముళ్ళు అయ్యారు. శ్రీకర్ వాళ్ళ అమ్మగారు మాధవి గారి నాన్నగారు శ్రీరామ్మూర్తి గారు, వాళ్ళ చెల్లెలు కోటి రత్తాలు గారు, వాళ్ళ కొడుకు సతీష్. ఇలా కౌశిక్ గాడు ఆ అన్న తమ్ముళ్ళు అయ్యారు. సో
కొంచెం సీరియస్ టాక్ అయింది కాబట్టి ఇప్పుడు ఒక డాన్స్ వేసుకుందామా? వేసుకుందాం. ఓకే రండి. ఓకే సాంగ్ వేయండి. హే బాబు చేయాలిరా హంగామా హాట్ వయసా ఆట తెలుసా పాట తెలుసా స్వీట్ మనసా నీకు తెలుసా వీటు వరసా చూపు కలిపా ఊపు తెలిపా కాలు టైటానిక్ తెలుగులో గనక వచ్చేసి ఉంటుంటే ఎలా మాట్లాడుకునేవాళ్ళు? రోజ్ అండ్ జాక్. జక్కన్న అండ్ రోజా. జక్కన్న, మనం ఇలాగా ఈ పడవలో ప్రయాణం చేస్తుంటే ఎంత సుఖంగా ఉందో కదా. ఈ పడవ మునిగిపోయినప్పుడు ముందు నువ్వు దూకుతావా నేను దూకునా? నాకు ఈత వచ్చు జాన్సన్. అందుకని నిన్ను అంటుకుంటాను, నువ్వు నన్ను ఎత్తుకెళ్ళి. దేవుడా దేవుడా, నాకు అసలు ఏం అర్థం కావట్లేదు. జాన్సన్ ఎందుకు ఇలా మాట్లాడుతున్నావు నువ్వు? పరాయి మగాళ్ళతో మాట్లాడొద్దని ఎన్నిసార్లు చెప్పారా నీకు? నేను నీ అమ్మని. ఇక్కడ ఏం చేస్తున్నావే అర్ధరాత్రి 12 గంటలకి? నాకు ఆ అబ్బాయి నచ్చాడమ్మా. నీకు ఆల్రెడీ డేవిడ్ తో నిశ్చితార్థం అయిపోయిన విషయం మర్చిపోయావా? డేవిడ్ నాకు నచ్చలేదని నీకు ఎన్నిసార్లు చెప్పినా నువ్వు వినవేంటమ్మా? డేవిడ్ నీకు నచ్చినా నచ్చకపోయినా అతని దగ్గరే ఆస్తుంది. పద. అతని దగ్గర ఆస్తుంది, నా దగ్గర పాస్తుంది. అతని దగ్గర పాస్తా మాత్రమే ఉందంటున్నాడే పిచ్చిదానా. పద డేవిడ్ దగ్గరికి. పద. జాన్సన్ వదిలే. ఇప్పుడు అర్థమైందిగా టైటానిక్ మునగడానికి అసలు సిసలైన కారణం వీళ్ళు వేసిన స్టెప్పులే. వీళ్ళు ఎక్కువగా షిప్ ని ఇలా ఊపడం వల్ల అది వెళ్లి ఆ ఐస్ బర్గర్ కి గుద్దుకొని అటెటో వెళ్ళింది. బర్గర్ బర్గర్ ఐస్ బర్గర్ కి గుద్దుకొని బర్గర్ అనే పదం అప్పుడు వచ్చిందంటవా? అవును, అది టైటానిక్ కాలం నుంచే ఉంది ఐస్ బర్గర్. థ్యాంక్ యూ అండి వచ్చినందుకు. బాయ్ బాయ్. జీన్స్ లో మన ఆఖరి రౌండ్ జాక్పాట్ రౌండ్. జాక్పాట్ రౌండ్ లో మీరు 5 పేరెంట్స్ 5 పిల్లల్ని కరెక్ట్ గా మ్యాచ్ చేయాలి. అయితే టైం లిమిట్ ఉంటుంది ఇది చేయడానికి. ఆప్షన్స్ కూడా ఉంటాయి. ఇప్పటి వరకు మీరు గెలుచుకున్న అమౌంట్ 5,45,000. అది మీరు డబుల్, ట్రిపుల్ లేదా 4 టైమ్స్ పెంచుకుంటూ వెళ్ళొచ్చు. అది చేయడానికి మీరు చేయాల్సింది ఏంటంటే మేము ఇచ్చే 3 ఆప్షన్స్ లో నుంచి ఏదైనా ఒక ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి. ఆప్షన్ 1 120 సెకండ్స్. మీ అమౌంట్ డబుల్ అవుతుంది. మీరు ఇక్కడ నుంచి 10,90,000 తీసుకొని వెళ్ళొచ్చు. 90 సెకండ్లు. మీ అమౌంట్ 3 రెట్లు పెరుగుతుంది. మీరు 16,35,000 సొంతం చేసుకోవచ్చు. 60 సెకండ్లు. మీ అమౌంట్ 4 రెట్లు పెరుగుతుంది. 21,80,000తో మీరు ఇంటికి వెళ్ళొచ్చు. ఏ టైమర్ సెలెక్ట్ చేసుకుంటారు? టైమర్ సెలెక్టెడ్ 120 సెకండ్స్. పేరెంట్స్ ఇక్కడ రెడీగా ఉంటారు. పిల్లలు ఈ కర్టెన్ మేము వేసేస్తాం, దాని వెనకాల ఉంటారు. ఆ కర్టెన్ అప్ అయిన తర్వాత యువర్ టైం విల్ స్టార్ట్. అప్పుడు మీరు ఒక్కొక్కళ్ళని తీసుకొచ్చి ఒక్కొక్క పేరెంట్ ముందర నిలబెట్టాలి. అలా 5గురిని నిలబెట్టిన తర్వాత ఈ బజర్ ప్రెస్ చేయాలి. నేను మీరు ఎన్ని కరెక్ట్ పెట్టారో చెప్తాను. ఏ మ్యాచెస్ కరెక్టో నేను చెప్పను. ఎవరు ఇక్కడ నించుంటున్నారు, ఎవరు పరిగెడుతున్నారు? చెప్పు. మీరు నుంచోండి, నేను పరిగెడతాను అంటున్నా. ఓకే పేరెంట్స్ వచ్చేయండి. కర్టెన్ డౌన్. పిల్లలు రండి. మీరు అక్కడికి వెళ్ళి రెడీగా ఉండొచ్చు కర్టెన్ దగ్గర. ఏ మాత్రం టైం లేట్ చేయకుండా ఒక్కొక్కళ్ళని వెంటనే తీసుకొచ్చి నించోబెట్టేసి బజర్ నొక్కితే ఎక్కువ మ్యాచింగ్లు చూడకుండా మీకు టైం సేవ్ అవుతుంది. ఆయన ఏది చెప్తేనే చేస్తాను అంతే. ఓకే కర్టెన్ అప్ అండ్ యువర్ టైం స్టార్ట్స్ నౌ. స్టార్ట్ హేమా తొందరగా. ఈ అమ్మాయి గ్రీన్ పక్కన పెట్టు.
దొరికిన వాళ్ళని దొరికినట్టు. అదా ఫస్ట్ అమ్మాయిని తీసుకో, ఫస్ట్ అమ్మాయిని తీసుకో. అక్కడ రెండో ఆయన పక్కన పెట్టు. ఈయన తీసుకో, ఆయన తీసుకో, ఆయన తీసుకో, ఆయన పక్కన పెట్టు, ఆయన పక్కన పెట్టు. త్వరగా త్వరగా టైం అయిపోతుంది. లాస్ట్ 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 లాస్ట్. బజర్ నొక్కండి తొందరగా. మీరు 3 మ్యాచెస్ కరెక్ట్ పెట్టారు అంటే ఒక్క 2 మ్యాచ్ల మధ్య మాత్రమే మిస్ మ్యాచ్ జరిగింది. వాటిని ఇలా మార్చేస్తే మీరు జాక్ పాట్ కొట్టేస్తారు. ఆలోచించుకొని మార్చండి, లేకపోతే తొందరగా మార్చి మళ్ళీ బజర్ నొక్కండి. ఈసారి ఒక్కొక్క మ్యాచ్ మార్చి బజర్ నొక్కొచ్చు. హేమ ఒక్కొక్క మ్యాచ్ మార్చి బజర్ నొక్కొచ్చు. హేమ తొందరగా తొందరగా. ఈ అమ్మాయిని ఇటు మార్చండి. బజర్. రెండు మ్యాచ్లే కరెక్ట్. ఇప్పుడు మళ్ళీ మార్చండి, మళ్ళీ మార్చండి. ఇటు పెట్టే, ఇటు పెట్టా, ఇటు పెట్టండి. బజర్ బజర్. రెండు మ్యాచ్లే కరెక్ట్. ఇది ఇటు పెట్టి ఏమైనా. ఇది కరెక్టే, ఇది కరెక్టే. వదిలే. ఇప్పుడు నరేష్ గారు తొందరగా చెప్పండి. ఇందాక ఎవరో మార్చిపోనానే. ఈ అమ్మాయిలు మార్చేద్దాం. ఇంకా బజర్లు లేవు. ఈ అమ్మాయి కరెక్ట్ అనిపిస్తుంది. టైం టైం అయిపోయింది, తొందరగా పెట్టాలి మీరు. టైం అయిపోయింది. నంబర్ 5 మ్యాచ్. మీరు ఇలాగా ఇలాగా. నంబర్ 3. ఇప్పుడు నంబర్ 1. నంబర్ 2. నంబర్ 4. కరెక్ట్ పొజిషన్స్ వచ్చేయండి. ఒక్కసారి అటు వెళ్ళి ఒక సెల్ఫీ దిగి వాళ్ళని పంపించేసి మనం ఇటు వెళ్ళిపోదాం. సో ఏమీ తీసుకొని వెళ్ళట్లేదు మీరు. ఐఎమ్ వెరీ సారీ. డబ్బులు ఏమి ఇవ్వలేకపోతున్నాము, కానీ ఈ మనసు చాలా విశాలమైనది. ఈ డబ్బుతో సంబంధం లేదు. మీరు అందించాలనుకున్న ఎంటర్టైన్మెంట్, చేయాల్సిన సోషల్ సర్వీస్ చేస్తూ ఉన్నారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బీయింగ్ ఆన్ ది షో. మళ్ళీ కలుద్దాం నెక్స్ట్ వీక్ ఓన్లీ ఆన్ జీన్స్, కింగ్ ఆఫ్ ఆల్ గేమ్ షోస్. అంటిల్ దెన్, బై బై.